హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు చూపించబోయే వెరైటీ కొత్త ఫ్రూట్ ఫ్రెండ్స్, గ్రూమిచామా. యూజీనియా వెరైటీయే. మీకు ఇంతకుముందు పెట్టిన సురినామ్ చెర్రీ, సవానా చెర్రీ ఇవన్నీ కూడా యూజీనియా ఫ్యామిలీస్కే వస్తాయి. జనరల్గా యూజీనియా ఈజీ టు గ్రో చెర్రీ వెరైటీస్ అని చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో రెడ్ సురినామ్ చెర్రీ ఓకే అంత అంటే అందంగా ఉంటుంది ప్లాంట్, చాలా ఇక్కడే ఉంది చూపిస్తాను. మొత్తం ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, మల్లెపూల్లా ఉన్నాయి కదా. బట్ టేస్ట్ ఓకే ఫ్రెండ్స్, అంత సూపర్ ఏం కాదు. బట్ మొన్న మీకు లాస్ట్ టైం కూడా పెట్టాను ఒకటి, బ్లాక్ సురినామ్ చెర్రీ చాలా బాగుంది. అండ్ సవానా చెర్రీ కూడా ఫైన్. నాకు బ్లాక్ సురినామ్ బాగా నచ్చింది, జిల్స్ డాక్ సురినామ్ చెర్రీ బాగా నచ్చింది. అండ్ ఇది గ్రూమిచామా. ఇదిగో ఫ్రెండ్స్, ఇదంతా పూత బాగా పూసింది, చాలా బాగా పూసింది యాక్చువల్గా. అండ్ ఎన్ని ఫ్రూట్స్ నిలబడితే తెలీదు. లాస్ట్ ఇయర్ కూడా పూసింది కానీ ఫ్రూట్ డ్రాప్ వచ్చింది, నిలబడలేదు. ఈసారి ఫస్ట్ టైం నిలబడింది ఫ్రెండ్స్. నేను అంటే థియరిటికల్గా చదవడం అయితే మాత్రం యూజీనియాస్లో బెస్ట్ టేస్టింగ్ వెరైటీ అట గ్రూమిచామా మరి. అండ్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది నార్మల్ గ్రూమిచామా, డ్వార్ఫ్ గ్రూమిచామా ఒకటి, ఎల్లో గ్రూమిచామా కూడా ఉంది. ఎల్లో గ్రూమిచామా ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. డ్వార్ఫ్ గ్రూమిచామా తెచ్చాను కానీ ప్లాంట్ సర్వే అవ్వలేదు అనుకుంటా, చూస్తాను ఫ్రెండ్స్. ఇది మాత్రం నార్మల్ గ్రూమిచామా. ఒకసారి పూర్తిగా రైపన్ అయ్యాక టేస్ట్ రివ్యూ మళ్ళీ పెడతాను. ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. వాడు చెప్పినట్టు నిజంగా బెస్ట్ టేస్టింగ్ అయితే కనుక యూజీనియాస్లో టేస్ట్ రివ్యూ పెట్టాక సజెస్ట్ చేస్తాను. అన్నీ ట్రై చేసి నచ్చని ప్లాంట్స్ తీసేస్తూ ఉంటున్నాను, చూడాలి. ఇది చూశాక మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.